గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన 1 మార్క్ క్వశ్చన్ పాలినామియల్స్ చాప్టర్ నుంచి తీసుకుంటున్నాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్, దెన్ ఫైండ్ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్, ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? ఇక్కడ గివెన్ పాలినామియల్ ఏంటి చెప్పండి. గివెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సిక్స్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే పాలినామియల్ ఇవ్వగానే మీరు దాన్ని జనరల్ ఫార్మ్ ఆఫ్ ద పాలినామియల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేయండి. కంపేర్ చేసినప్పుడు మీకు ఏ వాల్యూ ఎంత వస్తుంది? 1, బి వాల్యూ -1, సి వాల్యూ -6. ఓకే, ఏబిసి 3 తెలిసినాయి. ఇక్కడ వాడు ఏం కనుక్కోమంటున్నాడు? మిమ్మల్ని ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ కనుక్కోమంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆల్ఫా స్క్వేర్ into beta square means alpha beta whole square. Alpha into beta means product of the zeros. Suppose మనం ఆల్ఫా అనేది ఒక జీరో, బీటా అనేది ఇంకో జీరో అనుకున్నట్లయితే ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుంది? ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి? ఆల్ఫా బీటా ఇస్ ఈక్వల్ టు సి బై ఏ, కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అవునా కదా? కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ ఎంత ఉంది ఇక్కడ? -6 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఏ ఎంత ఉంది ఇక్కడ? 1. -6 by 1 దట్ ఈస్ ఈక్వల్ టు -6. సబ్స్టిట్యూట్ చేయండి ఆల్ఫా బీటా ప్లేస్ లో -6, -6 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 36. సో ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్ వాల్యూ ఎంత? 36. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్.